హాయ్ హలో అందరికీ నమస్తే. తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఏం మాట్లాడినా కూడా సంచలనమే. ఈ మధ్య కాలంలో అనేక సార్లు వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడారు, వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ కారు మీద బానెట్ మీద కూర్చొని ఆ తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి ఆ నాయకులు ఏదైతే బిల్డింగ్ ఉందో అది కూల్చే ప్రయత్నం చేశారు. వాళ్ళ పార్టీలోనే వాళ్ళకు గొడవలు వచ్చి అనేక ఆరోపణలు చేసుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. అనేక మంది కూడా ఈ కొలుకుపూడి శ్రీనివాస్ గురించి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పి తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు అలాంటి కొలుకుపూడి శ్రీనివాస్ని ఎవరైతే తిట్టారో వాళ్ళంతా ఇప్పుడు పొగుడుతున్నటువంటి పరిస్థితి ఆయన చేసినటువంటి పనికి. ఏదైతే కూటమి సర్కార్ చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మద్యానికి సంబంధించి బెల్ట్ షాపులు ఏం లేవు, ఈ ఫేక్ న్యూస్లు చెప్తున్నారు, ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు, ఈ పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఆ పేటీఎంలో డబ్బులు తీసుకొని అనవసరమైనటువంటి వీడియోలు చేసి కూటమి సర్కార్ను బదనాం చేస్తున్నారని చెప్పి ఏదైతే చెప్తున్నారో వాళ్ళందరికీ షాక్ ఇచ్చే విధంగా కొలికపూడి శ్రీనివాస్ స్వయంగా నియోజకవర్గంలో తిరుగుతూ నియోజకవర్గంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయని వాటికి సంబంధించి మరి ఆ బెల్ట్ షాపుల మీద చర్యలు తీసుకోవాలంటే తిరువూరు నియోజకవర్గంలో సుమారుగా 130కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయంట. ఇది ఇప్పటివరకు తెలిసి ఇంకా తెలియక ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో తెలియదు. సో వీటన్నిటికి సంబంధించి ఆ బెల్ట్ షాపులన్నీ మూసేయాలి. అదేవిధంగా వీటన్నిటికీ కారణమైనటువంటి 4 వైన్ షాపులు అయితే ఉన్నాయి తిరువూరు నియోజకవర్గంలో, వాటన్నిటి కూడా మూసేయించినటువంటి పరిస్థితి. వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేయాలని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇప్పుడే చెప్పినటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంటి సడన్గా కొలికపూడి శ్రీనివాస్ ఈ రకంగా మరి వైన్ షాపులు మూసేయడం, బెల్ట్ షాపుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం, ఇది ప్రజల పట్ల ప్రేమనా లేకపోతే దీని వెనక ఏమైనా ఉందా అనేటువంటి అభిప్రాయాలు కూడా మరి కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఇప్పటికే వాళ్ళ సొంత పార్టీలోనే విభేదాలు ఉన్నటువంటి కారణంగా మరి కొలికపూడి శ్రీనివాస్కి సంబంధించి ఏది కూడా అక్కడ నడవట్లేదని, వీళ్ళంటే లేదు మొత్తం ఆయన చూసుకుంటున్నారు, మొదటి నుంచి కష్టపడ్డటువంటి మాకు ఎలాంటి ప్రయారిటీ లేదని చెప్పి మిగతా వర్గం అంటున్నటువంటి క్రమంలో దీనికి సంబంధించి అంటే వైన్ షాప్కి సంబంధించి కమిషన్ల రూపంలో డబ్బులు రావట్లేదనో ఇంకో అంశానికి సంబంధించి ఆ కారణం చేతనే కొలికపూడి శ్రీనివాస్ ఇలా హడావిడి చేస్తూ ఉన్నారని చెప్పి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా బెల్ట్ షాపులు అనేటువంటిది ఉండకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, మహిళలు కూడా ముఖ్యంగా కోరుకునేది అదే. కాబట్టి కారణాలు ఏమైనప్పటికీ కూడా కొలికపూడి శ్రీనివాస్ ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఈ బెల్ట్ షాపులను ఉండకూడదని చెప్పి ఈ 48 గంటల్లో ఇంకా ఎన్నున్నా కూడా వాటన్నింటి కూడా బెల్ట్ షాపులు తీసేయాలని చెప్పి మరి ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు ఇచ్చినటువంటి క్రమంలో ఒక మంచి నిర్ణయమే అని చెప్పి కొలికపూడి శ్రీనివాస్ని గతంలో తిట్టిన వాళ్ళంతా కూడా పొగుడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశానికి సంబంధించి దీని అంతటికీ కారణం ఏంటి, మరి దేనికోసం ఇదంతా చేస్తూ ఉన్నారో, మరి బెల్ట్ షాపులు ఉండకూడదని చేస్తూ ఉన్నారా లేకపోతే కొంతమంది ఆరోపణలు చేస్తున్నట్టు కమిషన్ల కోసం అనేది మాత్రం రానున్న రోజుల్లో తేలుతుంది. ఏదేమైనా కూడా కొలికపూడి శ్రీనివాస్ ఏం చేసినా సంచలనం అంటారు కదా, ఇది కూడా సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.